జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం, కృష్ణా జలాల కోసం పోరాటం కోసం ఇంతమంది వేలాది మంది ఇక్కడ వచ్చేసి ఈ ప్రోగ్రాం జయప్రదం చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ మరి నమస్కారాలు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు కానీ రైతులకు కానీ జలయజ్ఞం కానీ చేసిన నాయకుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ గారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లా కోసం వచ్చేకి రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వెలుగొండని 75% కంప్లీట్ చేసిన గంత రాజశేఖర గారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సభామంతలు చేస్తున్నా. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మిగిలిన రాష్ట్రాలతో పోరాడి కృష్ణా జనాల కోసం పోరాడకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎలా విధంగా జైల్లో పెట్టాలా, ఏ విధంగా దాడులు చేయాలని చెప్పి తప్ప ఈ రాష్ట్రం కోసం కానీ రైతుల కోసం కానీ జలాల కోసం కానీ ఏమి చేయలేదు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో కృష్ణా డెల్టా బాగుపడాలన్నా, కృష్ణా జలాలందరికీ రావాలన్నా, రాయలసీమకు కానీ ప్రకాశం జిల్లాకు రావాలన్నా, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ కావాలన్నా, వెలుగొండ కంప్లీట్ కావాలన్నా, మళ్ళా మన కోసం, మన పేద ప్రజల కోసం, రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు, మన రాయలసీమ బాగుపడదు. కాబట్టి మీరందరూ 2029 జరిగే ఎలక్షన్ లో రాయలసీమలో, గ్రేటర్ రాయలసీమలో ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లు కంప్లీట్ గెలిస్తే తప్ప ఈ రాయలసీమ మొత్తం సస్యశ్యామలం కాదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్మోహన్ గారి కోసం, వైఎస్ఆర్సీపీ కోసం జెండాలు పట్టుకున్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.